పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేటలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సూర్యాపేట కొత్త బస్టాండ్ దగ్గర కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు నాయకులు. సాధారణ ఆహార పదార్థాల కానించి గ్యాస్, పెట్రోల్, డీజిల్ సంబంధించిన అన్ని రకాల వస్తువులు కూడా ఎప్పుడు పెరుగుతాయో అర్థం కాని పరిస్థితి అయోమయం ఉన్నది. దేశంలో పేదరికం తగ్గుతుంది అని చెప్తున్న పరిస్థితుల్లో మరొక వైపు విపరీతంగా ధరలు పెంచడం ద్వారా భారతదేశంలో సాధారణ మనిషి కుటుంబాలు బతకలేని వాతావరణం. ముఖ్యంగా గ్యాస్ ధర ఒక బండకి 14.5 కేజీల దానికి 50 రూపాయలు పెంచినట్టుగా ప్రకటించారు. అంటే నెలకు 15 రోజులకు, 2 నెలలకి, నెల 15 రోజులకు ఒక్కొక్కళ్ళని చూస్తున్నా ప్రతిరోజు కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయల విలువ గల గ్యాస్ దాని మీద ఇవాళ వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఒక పక్కన అమెరికా వాడు అడ్డగోలుగా సుంకాలు పెంచుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్కు సంబంధించిన వాటిని విపరీతంగా పెంచడం ద్వారా మామూలు కుటుంబాలు బతకలేని ఇవాళ అప్పులు తీర్చలేక పంటలకు తరలేకపోతున్న పరిస్థితుల్లో ఈ ధరలను పెంచడం అనేది చాలా తీవ్రమైంది. అఖిల భారత రైతు కూలీ సంఘం ఇతర పార్టీలు, సంఘాలతో పాటు దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తుంది.